నమస్కారం అండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి. తమిళనాడు చూడండి, విజయ్ గారు తొలిసారి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే స్థిరస్థాయిగా 40 ఏళ్ల నుంచి పాతుకుపోయిన డిఎంకే పార్టీలు కూడా అధికారంలోకి రామేమని వాళ్ళ మీద వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు స్పష్టమైన సొంత మెజార్టీతో వస్తారు. 100% సొంత మెజార్టీతో వస్తారు. ఒకవేళ అది కుదరకపోతే కింగ్ మేకర్గా మారి ఏరే వాళ్ళతోటైనా కలిసి అతనే సీఎం అవుతాడు. కానీ చెన్నై విజయ్ అడ్డా ఆయనే సీఎం. కాబట్టి విజయ్ని అందరూ ఆదరించారు. ఈరోజు తారీఖు 2/5/2026 మే నెల. ఈ 2వ తారీఖు ఖచ్చితంగా విజయ్ గారు రేపు సోమవారం 4వ తారీఖు ఫలితాలు తెలుస్తాయి. ఆయన ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడు. తమిళనాడు ప్రజల కోరిక తీర్చబోతున్నాడు. ప్రజలు కూడా ఆదరించి ప్రేమించారు కాబట్టి విజయ్ గారే సీఎం. కాబట్టి విజయ్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ముఖ్యంగా కూడు గూడు గుడ్డ, నెక్స్ట్ అడుక్కునే వాళ్ళకి కానీ పేదవారికి కానీ కనీసం రోజంతా భిక్షాటన ఎత్తుకుంటే టిఫిన్కి కానీ భోజనానికి కూడా డబ్బులు కొన్ని లక్షల మంది ఉంటారు భిక్షగాళ్ళు, అందరికీ వెయ్యరు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కడుపు మార్చుకొని అన్నం లేక వట్టి కడుపున పుణుకోకుండా విజయ్ గారు ఈడ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అన్నా క్యాంటీన్లని ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎలాగైతే అన్నా క్యాంటీన్లు పెట్టారో 200 చిల్లర పెట్టారు. అలాగే మీరు కూడా తమిళనాడులో మీ ఫోటో మీద మీ ఫోటో వేసి అన్నా క్యాంటీన్లని పెట్టి భిక్షగాళ్ళని కానివ్వండి, అడుక్కునే పేదవాళ్ళని కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, అన్నా క్యాంటీన్లు పెట్టి మీరు మరలా ఒకసారి సీఎంగా చేసిన తర్వాత మరలా రెండోసారి కూడా మీరే గెలిచేటట్టుగా మంచి పరిపాలన అందించాలి. కాబట్టి ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. తమిళనాడు సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు ఆల్ ది బెస్ట్.